గ్రామానికి కరెంటు రోడ్డు సౌకర్యం కల్పించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారి కారి రాజేష్ డిమాండ్ చేశారు. మిద్దిచింత గ్రామాన్ని సందర్శించారు. శాస్త్ర సాంకేతికంగా దూసుకెళ్తున్న నేటి ఆధునిక కంప్యూటర్ యుగంలోనూ కనీసం కరెంటుకు నోచుకొని ఆదివాసీ గోడాలు అనేకం ఉన్నాయని, అక్కడ చీకటి రాజ్యమేలుతుందని తెలిపారు. మిద్దిచింత 1985లో ఏర్పాటైందన్నారు. అప్పటి నుండి నేటి వరకు మిద్దిచింత గ్రామంలో దాదాపుగా 50 కుటుంబాలు, 250 జనాభా కలిగిన ఆదివాసీలు జీవిస్తున్నారన్నారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి ఆదివాసీలకు కనీసం రోడ్డు సౌకర్యం లేని పరిస్థితి దాపురించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పాలకులు మారుతున్నప్పటికీ ఈ గ్రామం గురించి పట్టించుకునే దాఖలాలే లేవన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇప్పటికైనా ఈ గ్రామంలో ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. కడెం మండలంలోని మిద్దిచింత గ్రామానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రావడం జరిగింది. అదేవిధంగా మిద్దిచింత గ్రామ ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. మిద్దిచింత గ్రామం 1980 సంవత్సరంలో ఇక్కడ నిలకడ జరిగింది. అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఈ గ్రామ ప్రజలు మొత్తం ఆదివాసి రాజుగొండు ఆదివాసులు ఉన్నారు. ఈ ఆదివాసుల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు ఇప్పటికి కూడా విఫలమయ్యారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజల సమస్యలు మారతలేవు. ప్రజల సమస్యలు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు అన్నచందంగా తయారై ఉన్నది. ఈ మిద్దిచింత గ్రామానికి 1980లో ప్రారంభమైంది. ఇక్కడ